సంపూర్ణ విజయం సాధించినట్టే ఇంకేమన్నా. నేను చెప్పిన దాంట్లో ఉన్నాయి. కానీ తక్షణం మేము దృష్టి పెట్టేది మాత్రం 45 లక్షల పెన్షన్దారులను వాళ్ళను ఒడెక్కించాలి. దాన్ని దృష్టి పెట్టి భవిష్యత్తు కార్యక్రమం తీసుకుంటాం. రాజకీయంగా అడుగులేసాం. నేనేమన్నాను, ముందు కృతజ్ఞతగా మేము చేయాల్సింది ఏందన్నప్పుడు తక్షణం 16 నెలలుగా ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేని అంశం ఏదన్నా ఉంటే ఇదే ప్రధానం కదా. వాళ్ళ తరపున ప్రతిపక్షాలు అడుగుతలేవు, వాళ్ళ తరపున బయట ఉద్యమాలు లేవు, లోపల మాట్లాడరు బయట చేయరు. వీళ్ళ ఓట్లు కావాలి. లోపల ఎందుకు ఇతర అంశాల మీద సీరియస్ గా మాట్లాడుతున్నాయి పార్టీలు? అంటే భూములు ఉన్న కోసం మాత్రం రైతు బంధు విషయాలు మాట్లాడవచ్చు, భూములు ఉన్న కోసం మాత్రం ఇతరత్ర విషయాలు మాట్లాడవచ్చు. అరే పెన్షన్ మీదనే బతికే వర్గాలు 45 లక్షల మంది ఉన్నారు కాబట్టి కదా పెన్షన్ ఇస్తున్నది. మీరు ఆశ పెట్టినట్టు కాదా? అమలు చేయనప్పుడు ఎందుకు ఉండాలి? నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు సర్కార్ దిగిపోయిన తెల్లారి అదే నెలలో పెన్షన్ అమలు జరగడానికి అవకాశం ఉంది. ఇంకా ఏ ముఖ్యమంత్రి అయినా అమలు చేయాల్సిందే, లేకపోతే ఏ పార్టీ వచ్చినా అమలు చేయాల్సిందే. 16 నెలలు ఎందుకు పెనుగులం? ఎమ్మెల్యేల జీతాలు ఆపుకోండి చూద్దాం, ముఖ్యమంత్రికి నెలకు వచ్చే జీతాలు ఆపుకోండి, ఆఫీసర్ల జీతాలు ఆపండి. పేదవాళ్ళకు సంబంధించిన పెన్షన్లు మాత్రం ఆపుతారా పెంచేది? చివరికి మొదటి వారంలో ఇవ్వాల్సింది పోయి చివరికి ఆ నెల కూడా ఇస్తలేరు. ఫిబ్రవరిలో ఇవ్వాల్సింది మార్చి దాటిపోయి ఏప్రిల్లో ఇస్తారా? ఇది ఎక్కడ న్యాయం? ఎందుకు నెల నెల మీ జీతాలు తీసుకుంటుండ్రు? పెన్షన్లు నెల నెలకు మొదటి వారంలో ఎందుకు ఇవ్వట్లేదు? అడిగేటోళ్ళు లేరు. ఎస్ ఎంఆర్పిఎస్ మేము ముందు చెప్తున్నాం కదా, లక్ష్యం కోసం 30 ఏళ్ళు ఉద్యమం చేస్తున్న సమయంలో లక్ష్యాన్ని వదలకుండానే సమాంతర ఉద్యమాలు కూడా చేశాం, ఫలితాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు మేము ఇంకా కృతజ్ఞతగా మేము చేయాల్సి ఉంది. మేము కృతజ్ఞత చూపెట్టాలంటే 45 లక్షల పెన్షన్దారులకు మేము వాళ్ళకు ఆసరగా నిలబడి ఆ లక్ష్యం చేరవేర్చిన తర్వాత మిగతా దేశంలో రాజకీయాలు ఎలా ముందుకెళ్ళాలి అనే విషయంలో మేము నిర్వహిస్తాం. కొంతకాలం పాటు వర్గీకరణ మీదనే ప్రధాన దృష్టి పెట్టడం వల్ల మేము ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించలేకపోవచ్చు. కానీ ఈ లోపు అధికార పక్షాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం ఆ విషయంలో శాసనసభలో కానీ బయట కానీ బలమైన నిరసన వ్యక్తం చేయట్లేదు, బయట ఒక ఉద్యమాన్ని కూడా పిలుపునివ్వలేదు. రైతుల రుణమాఫీ మీద గొంతెత్తే ప్రతిపక్షాలు, ఇతరత్ర విషయాల మీద గొంతెత్తే ప్రతిపక్షాలు 45 లక్షల పైగా పెన్షన్ మీద ఆధారపడుతున్న వాళ్ళ బతుకును మాత్రం పట్టించుకోలేదు. అంటే ఈయన పెన్షన్ పెంచడు, ఆ కోపంతో మాకే ఓట్లెత్తరని అనుకుంటున్నారు. అంతే, ఈయన ఎట్లాగో పెన్షన్ పెంచడు, ఆ కోపం వీళ్ళకు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మాకే ఓట్లెత్తరని అనుకుంటున్నారు. ఓట్ల గాలం మీద దృష్టి పెట్టినట్టున్నది కానీ వాళ్ళ బతుకుల మీద ఆలోచించినట్టు కనిపించట్లేదు. అది నేను ఒక పార్టీ గురించి మాట్లాడతలేను. కాంగ్రెసేతర పార్టీలు శాసనసభలు ఎన్ని ఉన్నాయో అన్ని పార్టీలు ఈ అంశాన్ని పట్టించుకోవాలి, బయట ఒక ఉద్యమానికి పిలుపునివ్వాలి. మేమేం రాజకీయాల్లో లేము, మేమేం ప్రతిపక్షంలో లేము, మేము ఒక రాజకీయ పార్టీలో చట్టసభలో కూడా లేము. కానీ అయినప్పటికీ గతంలో పెన్షన్ల కోసం పోటం చేసింది ఎంఆర్పిఎస్ఏ కనుక మళ్ళీ ఎంఆర్పిఎస్ఏ రోడ్డు మీదకి వచ్చేంతవరకు పరిష్కారం కావట్లేదు అనేసి అర్థమవుతుంది. కాబట్టి మొట్టమొదటిగా ఈ చట్టసభలకు సంబంధించిన విషయంలో వర్గీకరణ మీద చట్టాలు వచ్చిన వెంటనే మా రాష్ట్ర కమిటీ, అన్ని విభాగాల రాష్ట్ర కమిటీ కూర్చుంటుంది. భవిష్యత్తులో సీరియస్గా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటావా రాజీనామా చేస్తావా తేల్చాలంటే. ఒక నెలలోనే అమలు చేస్తామన్నవాడు ఒక 16 నెలలు గడిచిన అమలు చేయకపోతే ఇది మోసం చేసినట్టు కాదా? మొన్న ఒక మాట అన్నాడు ఢిల్లీకి వెళ్ళి, 42% రిజర్వేషన్లు పెంచకపోతే మోడీ రాజీనామా చేయమని డిమాండ్ చేశారు. 42% బీసీలకు రిజర్వేషన్ పెంచకపోతే రాజీనామా చేయమని డిమాండ్ చేశారు. ఓకే, అక్కడ పెంచకపోతే రాజీనామా చేయమన్నది కరెక్ట్ అవుతే మరి పెన్షన్ అని అమలు చేయకపోవడం నీది మోసం కాదా? నువ్వు రాజీనామా చేయాలదా? ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేస్తావా, పెన్షన్లు పెంచి అమలు చేస్తావా అనేదే మా టార్గెట్ రేపు.
దాన్ని ఖచ్చితంగా సీరియస్గానే తీసుకుంటాం, వదలం. ఎందుకంటే 16 నెలలు గడిచినా దానికి పరిష్కారం దొరకకుండా పోయింది. ఖచ్చితంగా రాష్ట్ర కమిటీ సమావేశం జరుపుతాం. తెలుగు రాష్ట్రాల్లో చట్టం వచ్చిన వెంటనే ఇంకో వారం 10 రోజులు వస్తుందని భావించుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల చట్టం వచ్చిన వెంటనే 45 లక్షలకు పైగా ఉండబడే ఆసర పెన్షన్దారులకు ఎంఆర్పిఎస్ ఆసర అవుతుంది, ఎంఆర్పిఎస్ భరోసా అవుతుంది, ఎంఆర్పిఎస్ అండగా నిలబడుతుంది, వాళ్ళను యుద్ధంలో నిలబెడుతుంది, వాళ్ళ తరఫున యుద్ధం చేస్తుంది. అతి త్వరలో కార్యాచరణ రూపొందిస్తాం. అదే సమయంలో భవిష్యత్తు కార్యాచరణ కాడికి వచ్చేటప్పటికి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, దేశంలో ఎలాంటి పాత్ర పోషించాలి అనే విషయం మేము అంతర్గతంగా చర్చించుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణ అంశం ఒక పరిష్కారం అయిపోతున్న దశలో మాదిగ ఉద్యమం సమాజం కోసం ఏం చేయాలనే విషయంలో ఆలోచిస్తూనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మొత్తం భారతదేశం మొత్తం మీద భవిష్యత్తులో ఎలాంటి పాత్ర పోషించాలి అనే విషయంకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఆ విషయంలో కూడా మేము సీరియస్గా నిర్ణయాలు తీసుకుంటాం. నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఏ వర్గాల సమస్యలు చట్టసభలో ప్రస్తావన నోసుకోలేదో, ఇది తెలంగాణ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాదు, పార్లమెంట్లో ఏ వర్గాల అంశాలు ఇంకా విస్మరించబడుతున్నాయో, ఏ వర్గాలకు ఇప్పటికీ ఇంకా సరైన న్యాయం అన్ని రంగాలు దక్కట్లేదో, ఆ వర్గాల ప్రయోజనాలు అంటే విస్మరించబడ్డ వర్గాల ప్రయోజనాలు ఎజెండాగా భవిష్యత్తులో తెలంగాణలో పేద వర్గాలందరినీ కలుపుకునే దిశగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులాల పేదలతో పాటు నా వికలాంగుల సమాజంతో పాటు భవిష్యత్తులో ఏ వర్గాలు తమ హక్కులు ఇంతవరకు కోల్పోంటూ వచ్చారో ఆ వర్గాల ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకుంటాం. అయితే ఆ నిర్ణయాలు తీసుకునే ముందు ఒక ఆలోచనకు వచ్చాం. ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుకుంటే కమ్యూనిస్టుల వరకు, ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుకుంటే కమ్యూనిస్టుల వరకు ఈ భారతదేశానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చే విధంగా విధానాలు ఉండాలి. ఆర్ఎస్ఎస్ విధానాలు దేశానికి ఎంత మేలు చేస్తున్నాయి, కమ్యూనిస్టుల విధానాలు ఎంత మేలు చేసినాయి, బీఆర్ఎస్ విధానాలు ఎంత మేలు చేసినాయి, కాంగ్రెస్ విధానాలు ఎంత మేలు చేసినాయి. ఇన్ని దృక్పథాలు ఉన్నా కూడా ఇంకా పేదరికం ఎందుకు మిగిలిపోయింది. ఒక పార్టీ సిద్ధాంతానికి ఇంకో పార్టీ సిద్ధాంతానికి మధ్యలో కొంత సారూప్యత ఉన్న భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి కదా. అయినప్పటికీ ఈ దేశంలో ఎన్నో పార్టీలు చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఎన్నో పార్టీలు చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అయినప్పటికీ చట్టసభలో ప్రస్తావించని విషయాలేవి, చట్టసభలో ప్రస్తావనకు రాని విషయాలేవి, ఏ వర్గాల అంశాలు ఎజెండాగా మారలేదు, ఏ వర్గాలు ఇంకా వివక్షతకు, పేదరికానికి గురవుతున్నారు. వీటన్నిటినీ ఒక ఎజెండా చేసుకొని ముందుకు తీసుకెళ్ళడానికి 3 రోజుల పాటు శిక్షణ తరగతులు మేము చేయబోతున్నాం. 3 రోజుల పాటు, అది బహుశా 18, 19, 20 తారీఖుల్లో అనుకుంటున్నాం. అందులో ఆర్ఎస్ఎస్ దృక్పథంకి బాగా సమాజం ముందు తీసుకొచ్చే మేధావుల నుంచి మొదలుకుంటే, కమ్యూనిస్టు, మార్క్సిస్ట్ పార్టీలను బలంగా సమర్థించే మేధావుల నుంచి మొదలుకుంటే, బీఆర్ఎస్ ను బలంగా సమర్థించే మేధావుల నుంచి మొదలుకుంటే, టీడీపీ, కాంగ్రెస్, ఈ తెలుగు నేలను బాగా ప్రభావితం చేస్తున్న రాజకీయ దృక్పథాలకు సంబంధించిన మేధా వర్గాలను కూడా తెలిసి వాళ్ళ నుంచి మేము ఈ సమాజానికి ఏం జరగాలి అనే విషయంలో తెలుసుకోబోతున్నాం. ఏదేమైనా మాదిగ ఉద్యమం, మాదిగ బిడ్డలకు ఫలాలు అందించబోతున్న సమయం, కృతజ్ఞతగా మేము చేయాల్సింది సమాజం కోసం ఉన్నది. అదే సమయంలో భవిష్యత్తులో విస్మరించబడ్డ వర్గాల కోసం ఎజెండాగా ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాం.